అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' పార్ట్ 6. ఇక స్టోరీలోకి వెళ్తే, హోటల్ రూమ్లోకి వెళ్ళిన అక్షయ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా బెడ్పై కూర్చొని ఉన్న యువన్ను చూసి షాక్ అయ్యాడు. అదే టైంలో అక్షయ్ని చూసిన యువన్ కళ్ళలో మెరుపుతో అంకుల్ అంటూ పరిగెత్తుకు వచ్చి అక్షయ్ కళ్ళను చుట్టుకున్నాడు. అక్షయ్ వెంటనే యువన్ను పైకెత్తుకొని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అంకుల్, నన్ను ఒక బ్యాడ్ ఆంటీ ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇక్కడ ఉన్న ఇద్దరు బ్యాడ్ అంకుల్స్ నన్ను మమ్మీ దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు అని చెప్పాడు యువన్. అది విన్న అక్షయ్ ఆలోచిస్తూ, అంటే స్నేహ నిజమే చెప్పింది. నిజంగానే యువన్ ఎవరో కిడ్నాప్ చేశారు. నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అని అనుకుంటూ యువన్ను తీసుకొని బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చాడు. యువన్ అక్కడున్న ఇద్దరు వ్యక్తులను చూపించి, అక్షయ్ అంకుల్, ఈ ఇద్దరు బ్యాడ్ అంకుల్స్ నన్ను కొట్టారు. వీళ్ళు చాలా బ్యాడ్ అని చెప్పాడు. ఆ మాటలు విన్న అక్షయ్ వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూశాడు. దాంతో వాళ్ళిద్దరూ తలలో కిందకు దించుకున్నారు. తన తండ్రే యువన్ను కిడ్నాప్ చేశాడని స్నేహ చెప్పిన విషయం గుర్తు చేసుకున్న అక్షయ్ యువన్ను చూసి, ఇక్కడికి నిన్నెవరు తీసుకొచ్చారు అని అడిగాడు. అప్పుడు యువన్, ఆ రోజు నువ్వు హాస్పిటల్ నుండి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక చెడ్డ ఆంటీ, ఒక చెడ్డ ఓల్డ్ అంకుల్ వచ్చారు. అప్పుడు ఆ ఆంటీ మమ్మీ దగ్గర నుండి నన్ను తీసుకెళ్తే మమ్మీ తప్పకుండా ఆ ఓల్డ్ అంకుల్ మాటలు వింటుందని చెప్పింది. ఆ ఓల్డ్ అంకుల్, ఆ బ్యాడ్ ఆంటీ ఇద్దరు చెడ్డవాళ్ళు. వాళ్ళు మమ్మీతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారు అని చెప్పాడు. దాంతో యువన్ చెప్తుంది స్నేహ తండ్రి చెల్లెల గురించి అని అర్థం చేసుకున్నాడు అక్షయ్. తన సొంత మనవడిని రంగనాథ్ కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న తర్వాత అతనికి కొంచెం షాకింగ్గా అనిపించింది. కాసేపటి క్రితం స్నేహ నిజంగానే యువన్ కోసం వెతుక్కుంటూ తన గదిలోకి వచ్చిందని అర్థం చేసుకున్న అక్షయ్ యువన్ను తీసుకొని బయటకు నడిచాడు. అది చూసిన వెంటనే గదిలో కాపలాగా ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని అడ్డుకోవడానికి ముందుకు రాబోయారు. కానీ బాడీగార్డ్స్ వాళ్ళకు అడ్డుగా రావడంతో భయంతో అక్కడే నిలబడిపోయారు. యువన్ను తన గదిలోకి తీసుకెళ్లిన అక్షయ్ వెంటనే అతని చేతికి ఫోన్ ఇచ్చి, మీ మమ్మీకి కాల్ చేసి రమ్మని చెప్పు అని అన్నాడు. యువన్ వెంటనే ఫోన్ తీసుకొని స్నేహకు కాల్ చేశాడు. కానీ స్నేహ ఫోన్ కలవలేదు. దాంతో యువన్ ఏడుపు మొహం పెడుతూ, అంకుల్, మమ్మీ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు అని అన్నాడు. అతని ఏడుపు ముఖం చూసిన అక్షయ్ వెంటనే, సరే, నువ్వు బాధపడకు, ఈరోజు నువ్వు నాతోనే ఉండు, మీ అమ్మకి మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్దాం అని అన్నాడు. అప్పుడు మీ మమ్మీ వచ్చి నేను తీసుకెళ్తుంది, సరేనా అని అన్నాడు. అది వినగానే యువన్ వెంటనే ఏడుపు ఆపి నవ్వుతూ సరే అన్నట్లు తనను గబగబా ఊపాడు. అప్పటికే రాత్రి 7 గంటలు అవుతుండటంతో, నీకు ఆకలిస్తుందా, ఏమైనా తింటావా అని అడిగాడు అక్షయ్. యువన్ వెంటనే తలుపుతూ, తింటాను, కానీ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, నాకు స్నానం చేయాలనిపిస్తుంది అన్నాడు. సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను ఈలోగా ఫుడ్ ఆర్డర్ చేస్తాను అన్నాడు అక్షయ్. అప్పుడు యువన్, నాకు రోజు మమ్మీ స్నానం చేస్తుంది, మరి ఈరోజు ఎవరు చేయిస్తారు అని అడిగాడు. నువ్వే చేసేయి వెంటనే చెప్పాడు అక్షయ్. యువన్ వెంటనే తల అడ్డంగా ఒప్పుతూ, లేదు, నేనప్పుడు ఒక్కడినే స్నానం చేయలేదు, మాకు మా మమ్మీనే స్నానం చేయిస్తుంది అని చెప్పాడు. సరే అయితే ఈ రోజుకి స్నానం చేయదులే, రేపు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చేద్దువు గాని అన్నాడు అక్షయ్. లేదు, నాకు చిరాగ్గా ఉంది, ఇప్పుడే స్నానం చేయాలి మొండిగా అన్నాడు యువన్. అయితే ఎప్పుడెలా అర్థం కానట్లుగా అన్నాడు అక్షయ్. మీరు చేయించండి టక్కున అన్నాడు యువన్. హా, తానేం విన్నాడో అర్థం కానట్లు అడిగాడు. నాకు మీరు స్నానం చేయించండి అన్నాడు యువన్. అక్షయ్ అతన్ని విచిత్రంగా చూస్తూ, లేదు, నా వల్ల కాదు ఇలాంటి పనులు, నేను చేయను అంటూ బెడ్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. కానీ యువన్ మాత్రం అక్కడే తలంచుకొని మౌనంగా నుంచున్నాడు. అక్షయ్ మొబైల్ చూస్తున్నట్లు నటిస్తూ ఓరకంట యువన్ వైపు చూశాడు. ఎంతసేపైనా యువన్ అక్కడి నుండి కదలకుండా మొండిగా కూర్చోవడంతో లోపల కొంచెం విసుక్కుంటూనే వెళ్ళి, నాకు చిన్నపిల్లలకు స్నానం చేయించడం రాదు అని అన్నాడు. అయితే మీకు నేను నేర్పిస్తాను టక్కున అన్నాడు యువన్. ఆ మాట వినగానే అక్షయ్కి చిన్నపాటి నవ్వు వచ్చింది. కానీ దాన్ని కడవనీయకుండా, నువ్వు నాకు నేర్పిస్తావా, అయితే నువ్వే చేయొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యువన్ తలంచుకొని, నాకు మా డాడీతో పాటు స్నానం చేయాలని చాలా కోరికగా ఉంటుంది, అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ డాడీ వాళ్ళే స్నానం చేయిస్తారట అని అన్నాడు. ఆ మాటలు వినగానే అక్షయ్ ఆశ్చర్యపోతూ,
అందులో ఏముంది? నువ్వు కూడా మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ డాడీతోనే స్నానం చేయించుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యువన్ చిన్నగా, నాకు మమ్మీ ఒక్కటే ఉంది అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్ షాక్ అయ్యాడు. వెంటనే అతని కళ్ళ ముందు స్నేహ తనకు కనిపించిన క్షణం నుండి అప్పటి వరకు ఆమెతో జరిగిన ఇన్సిడెంట్స్ను గుర్తు చేసుకున్నాడు. ఆమె కలిసిన ప్రతిసారి ఎవరన్నీ మాట్లాడుతున్నా ఎక్కడ ఆమె తన భర్త గురించి మాట్లాడలేదని అతనికి గుర్తొచ్చింది. దాంతో అతనికి ఒక్కసారిగా స్నేహపై అనుమానం, జీవన్పై జాలి కలిగాయి. అంకుల్ చెప్పండి, మీరు నాకు స్నానం చేయిస్తారా అని యువన్ మళ్ళీ అడగడంతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన అక్షయ్ అతని వైపు చూశాడు. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా తననే చూస్తున్న యువన్ను చూడగానే అక్షయ్ చిన్నగా నవ్వి, సరే నేను చేయిస్తాను అన్నాడు. ఆ మాట వినగానే యువన్ సంతోషంగా, థ్యాంక్ యూ అంకుల్, త్వరగా రండి అంటూ అక్షయ్ చేతిని పట్టుకొని బాత్రూంలోకి లాక్కెళ్ళాడు. యువన్ షర్ట్ తీసి అతడికి స్నానం చేయించడం మొదలుపెట్టాడు అక్షయ్. విచిత్రంగా అతని మనసులో కూడా ఆ సంఘటన చాలా సంతోషాన్ని కలుగజేసింది. మరోవైపు చిన్నగా బకెట్లో నుండి నీళ్లను తన చేతులలో దోసిల్లో పట్టుకొని అక్షయ్పై చల్లడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్షయ్, ఏ యువన్, నేను ఆల్రెడీ స్నానం చేసేసాను అని అన్నాడు. పర్లేదు అంకుల్, ఇప్పుడు మనిద్దరం కలిసి స్నానం చేద్దాం అంటూ మగ్తో నీళ్ళను తీసుకొని అక్షయ్పై పోశాడు. దాంతో అక్షయ్ ఒక క్షణం పాటు అతని వైపు సీరియస్గా చూశాడు. అది చూసిన యువన్ హఠాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళల్లో చిన్నపాటి బెదురు కనిపించింది. దాంతో అక్షయ్ వెంటనే నవ్వేస్తూ, యూ లిటిల్ రాస్కెల్ అని అంటూ మగ్గుతో నీళ్ళను తీసి యువన్పై పోశాడు. దాంతో ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు. కాసేపటికి ఇద్దరు బయటకు వచ్చారు. అంకుల్, ఇప్పుడు నేను ఏం షర్ట్ వేసుకోవాలి అని అడిగాడు యువన్. 5 minutes వెయిట్ చేయి, నేను ఎవరినైనా పంపించి నీకు డ్రెస్ తెప్పిస్తాను అని చెబుతూ కబోర్డ్ల నుండి తన షర్ట్ తీసి వేసుకున్నాడు అక్షయ్. అక్షయ్ ఎక్కువగా అదే హోటల్లో స్టే చేస్తూ ఉండటం వల్ల అతనికి ఆ రూమ్ ఎప్పుడూ అలాట్ చేసి ఉంటుంది. అందుకే అతని వస్తువులన్నీ ఆ రూమ్లో రెడీగా ఉంటాయి. అక్షయ్ కబోర్డ్లో షర్ట్స్ చూసిన యువన్, అంకుల్, నేను కూడా ఈరోజు మీ షర్ట్ వేసుకోనా అని అడిగాడు. అక్షయ్ నవ్వి, అది నీ సైజ్ కాదు, నువ్వు అందులో మునిగిపోతావు అని అన్నాడు. ఏం కాదంకుల్, నేను మీ షర్ట్ వేసుకుంటాను అని యువన్ మళ్ళీ అనడంతో అక్షయ్ ఇక అతనితో ఎక్కువసేపు వాదించకుండా వెంటనే తన టీ షర్ట్ తీసి యువన్కి వేశాడు. పొడవైన ఆ షర్ట్ యువన్ను పూర్తిగా కప్పేసి లూజ్గా వేలాడుతోంది. అందులో అతను ఒక చిన్న బొమ్మలా కనిపించాడు. కానీ అద్దంలో చూసుకున్న యువన్కి ఆ డ్రెస్ చాలా అందంగా ఉన్నట్లు అనిపించింది. అక్షయ్ అతన్ని చూసి నవ్వుకుంటూ రూమ్ సర్వీస్కి ఫుడ్ ఆర్డర్ చేశాడు. 5 నిమిషాల్లోనే ఫుడ్ రావడంతో ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కాసేపటి తర్వాత అక్షయ్, ఇక నువ్వు పడుకో, నేను వర్క్ చేసుకుంటాను అంటూ ల్యాప్టాప్ ముందేసుకున్నాడు. సరే అంటూ యువన్ వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. కానీ ఎంతసేపైనా నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాడు. 1 గంట గడిచిన తర్వాత విసిగిపోయిన యువన్ దూరంగా సోఫాలో కూర్చొని ఉన్న అక్షయ్ని చూసి, అంకుల్, మీరు కూడా వచ్చి నాతో పాటు పడుకోండి, నాకు నిద్ర పట్టడం లేదు అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్కి వెంటనే వెళ్ళి అతనితో పడుకోవాలని అనిపించింది. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తూ, వద్దు, ఇలా చేస్తే తండ్రి లేని యువన్ నాతో అటాచ్మెంట్ పెంచుకుంటాడు, అలా జరిగితే అది రేపు ఇద్దరికీ ప్రమాదమే అని అనుకుంటూ, నాకు ఇంకా వర్క్ అవ్వలేదు, నువ్వే పడుకో అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ కళ్ళు ఒక్క క్షణంలో నీళ్లతో నిండిపోయాయి. వెంటనే తన ముఖాన్ని దిండులోకి దాచుకొని బోర్లా పడుకున్నాడు. సోఫాల నుండి యువన్ను గమనిస్తున్న అక్షయ్ భారంగా నిట్టూరుస్తూ, ఈ పిల్లాడు నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకున్నాడు. రాత్రంతా నిద్ర లేకపోయినా స్నేహ తర్వాత రోజు ఉదయం 7 గంటలకంతా హోటల్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పక్కన యువన్ లేకుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఈరోజు ఎలాగైనా యువన్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందరికన్నా ముందు వర్క్లోకి వచ్చిన స్నేహను చూసి మేనేజర్ సంతోషంగా, నువ్వు చాలా డెడికేటెడ్గా ఉన్నావు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెసిడెన్షియల్ ఫ్లోర్లో ఒక ఎంప్లాయ్ రాలేదు, ఆ ప్లేస్లో మీరు వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా విఐపీలు, వాళ్లకు కోపం రాకుండా చూసుకోవాలి అని చెప్పాడు. పై ఫ్లోర్లోనే డ్యూటీ పడడంతో స్నేహ సంతోషంగా సరే అంటూ తలూపి హడావిడిగా డ్రెస్ మార్చుకొని పైకి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో కోపంతో విసురుగా నడిచి గదిలోకి వెళ్తున్న పర్ణిక ఆమె కంటపడింది.
దాంతో యువన్ ఖచ్చితంగా పర్ణిక వెళ్ళిన రూమ్లోనే ఉంటాడని అనుకున్న స్నేహ ఆనందంగా ఆ గది వైపుకు వెళ్ళింది. లోపలికి వెళ్ళిన పర్ణిక వెంటనే ఆవేశంగా అరుస్తూ, ఏడి, ఆ పిల్ల రాక్షసుడు ఎక్కడా, ఎలా మాయమయ్యాడు అని అడిగింది. ఆ గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు 2 చేతులు కట్టుకొని ఆమె ముందు తల వంచుకొని నుంచున్నారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. మిమ్మల్ని అడిగేది, ఏదైనా మాట్లాడి చావండి అని కోపంగా అరిచింది పర్ణిక. దాంతో వాళ్ళలో ఒకతను మెల్లగా నోరు తెరిచి, ఆ పిల్లాడు ఒక్క క్షణం కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు మేడం. గదిలో వస్తువులన్నీ చిందరవందర చేసి పగలగొట్టాడు. మేం వాటిని సర్దుతున్న టైంలో ఆ పిల్లాడు టైం చూసి డోర్ తీసుకొని పారిపోయాడు అని చెప్పాడు. నిజం చెబితే యువన్ను తీసుకువెళ్ళిన వాళ్ళను పట్టుకోకుండా వదిలేసినందుకు పర్ణిక తమను తిడుతుందేమో అనుకొని వాళ్ళు అబద్ధం చెప్పారు. వాళ్ళు చెప్పింది విన్న పర్ణిక ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే ఆమె చిరాగ్గా, యూజ్లెస్ ఫెలోస్, ఒక చిన్న పిల్లాన్ని కూడా చూసుకోలేకపోతే ఇక మీరెందుకు అంటూ అతని చెంప పగలగొట్టింది. ఇంతలో ఆ మాటలు బయట నుండే విన్న స్నేహ కంగారుగా లోపలికి వచ్చి ఆ ఇద్దరి వైపు చూస్తూ, ఇప్పుడు మీరేం చెప్పారు, నా కొడుకు పారిపోయాడా అంటూ ఆ ఇద్దరు ముఖాల వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది. హఠాత్తుగా లోపలికి వచ్చిన ఆమెని వాళ్ళిద్దరూ అయోమయంగా చూశారు. వెంటనే వెళ్ళి స్నేహను చెరోవైపు గట్టిగా పట్టుకున్నారు. ఒక వ్యక్తి ఆమె చేతిలోనే ఫోన్ లాక్కున్నాడు. అది చూసిన పర్ణిక కొంచెం రిలాక్స్ అయింది. స్నేహ కోపంగా, పర్ణిక, నా ఫోన్ నాకు తిరిగిచ్చేయి అని అడిగింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ, అక్క, నువ్వేం కంగారు పడకు, ఆ పిల్ల రాక్షసుడు ఎక్కువ దూరం పరిగెత్తలేడు, అలసిపోయి వాడే తిరిగి ఇక్కడికి వస్తాడు అని అంది. స్నేహ వెంటనే ఆమెను బ్రతిమలాడుతూ, పర్ణిక, వాడు చిన్న పిల్లాడు, ఇంకా లోకం తెలియదు, ముందు నన్ను వెళ్ళనివ్వు, నేను నీ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వను, నా కొడుకును వెతుక్కుంటాను, సరేనా అని అంది. స్నేహ బ్రతిమలాడుతుంటే పర్ణికకు చాలా సంతోషంగా అనిపించింది. దాంతో ఆమె మనసులో అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ స్నేహ దగ్గరికి వెళ్ళి, అక్క, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, ఇప్పుడు నీ కొడుకు పోయినా నువ్వు మాకు దొరికావు. ఆ అక్షయ్ నిజంగా నీ భర్త అయితే నీ గురించి కూడా పట్టించుకుంటాడు కదా, అందుకే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి మా పని పూర్తయ్యేలా చేసుకుంటాం అని అంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నిజంగా నాకు ఆ అక్షయ్కి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసినా అతను పట్టించుకోడు అని చెప్పింది స్నేహ. కానీ పర్ణిక ఆమె మాట వినకుండా పక్కన ఉన్న వాళ్ళ వైపు చూసి, ముందు దాని నోరు మూయించి ఎవరికంటా పడకుండా కిందకు తీసుకురండి అని ఆ ఇద్దరితో చెప్పింది. రాత్రంతా యువన్ అక్షయ్ మెడలో చేతులు వేస్తూ అతన్ని కౌగిలించుకోవడానికి ట్రై చేస్తుండటంతో అక్షయ్కి ఇబ్బందిగా అనిపించి నిద్రపట్టగా అనీజీగా ఉంది. దాంతో అతను ఉదయాన్నే లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. ఇంతలో బెడ్పై లేచి కూర్చున్న యువన్, అంకుల్, మా మమ్మీ ఇంకా ఎందుకు రాలేదు అని అన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే బయట ఉన్న గార్డ్స్ని పిలిచి, త్వరగా వీళ్ళ మమ్మీ ఎక్కడుందో కనుక్కోండి అని చెప్పాడు. ఎస్ సార్ అంటూ బయటకు వెళ్ళిన గార్డ్స్ కాసేపటికి తర్వాత తిరిగి వచ్చి, సార్, మిస్ స్నేహ ఉదయాన్నే హోటల్కి వచ్చారు, కానీ ఎంత వెతికినా కనిపించలేదు. అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆమెని ఎవరో కొంతమంది వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్తున్నట్లు కనిపించింది. ఆ కిడ్నాపర్స్లో ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ ఏదో అర్థమైనట్లు వెంటనే, అంకుల్, మా మమ్మీని ఎవరు తీసుకెళ్లారు అంటూ పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు. అక్షయ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక యువన్ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. యువన్ కోసం అక్షయ్ స్నేహాను కాపాడతాడా? అనుకోని పరిస్థితుల్లో మొదలైన యువన్ అక్షయ్ల బంధం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి.